జీఎస్టీ అనమాట, ట్యాక్స్ ఇన్వాయిస్ చాప్టర్ అనమాట. ఏ కేసెస్లో ట్యాక్స్ ఇన్వాయిస్ కావాలనేది, అంటే నథింగ్ బట్ ఏ కేసెస్లో ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలో లేదని చెప్తుంది క్వశ్చన్. జనరల్గా ఏంటంటే రిజిస్టర్ పర్సన్ ఉంటే పక్కా ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ద ఈవెన్ 1 రూపీ ఉన్న ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. కానీ ఇన్ ద కేస్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడనుకో, ట్యాక్స్ ఇన్వాయిస్ మోర్ దెన్ 200, అంటే ఒకవేళ వాల్యూ మోర్ దెన్ 200 ఉంటే పక్కా ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ కేస్ 1లో 200 ఉంది, పక్క ఇష్యూ చేయాలి. ఓకేనా, ఇర్రెస్పెక్టివ్ అంటే 200లో ఇక్కడ చూసుకున్నాం అనుకో, 200 ఉందనుకో, ఇర్రెస్పెక్టివ్ వెదర్ రిజిస్టర్ ఉన్న ఫస్ట్ ఏంటంటే గ్రేటర్ దెన్ 200 ఉందనుకో, రిజిస్టర్ ఉన్న అన్రిజిస్టర్డ్ ఉన్న పక్క ఇష్యూ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే లెస్ దెన్ 200 ఉందనుకో, అవసరం లేదు, ట్యాక్స్ ఇన్వాయిస్ అవసరం లేదు. కానీ గ్రేటర్ దెన్ 200 ఉంది, అన్రిజిస్టర్డ్ ఉన్నాడు అనుకో, పక్క ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. అంటే మోర్ దెన్ 200 ఉంటే పక్క ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. లెస్ దెన్ 200 ఉందనుకో, ఈవెన్ దో రిజిస్టర్ ఉంటే రిజిస్టర్కి ఈవెన్ 1 అంటే లెస్ దెన్ 200 ఉన్నా కానీ ఇష్యూ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే రిజిస్టర్డ్కి ఇర్రెస్పెక్టివ్ 200 కంటే తక్కువ పక్క ఇష్యూ చేయాలి. అన్రిజిస్టర్డ్కి ఏంటంటే మోర్ దెన్ 200 ఉంటేనే ఇష్యూ చేయాలి. మూడు కేసులు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏమంటే రిజిస్టర్డ్కి ఇద్దరు 200 ఉన్నా తక్కువ పక్క ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. ఇంకేమో అన్రిజిస్టర్డ్కి ఓన్లీ 200 కంటే ఉంటే ట్యాక్స్ ఇష్యూ చేయాలి. ఓకేనా, గ్రేటర్ దెన్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇదే క్వశ్చన్ ఇప్పుడు చూసినా అంటే ఇదే ఆర్టీపీ క్వశ్చన్ అనమాట. లెస్ దెన్ 200 ఉంది, అన్రిజిస్టర్డ్ ఉంది, లెస్ దెన్ 200 ఉంది, అన్రిజిస్టర్డ్ ఉంది. అంటే నెక్స్ట్ అన్రిజిస్టర్డ్ డోంట్ వాంట్ ద ట్యాక్స్ ఇన్వాయిస్, వద్దన్నాడు అంటే నో ట్యాక్స్ ఇన్వాయిస్ అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇన్వాయిస్ అనేది ఒకవేళ నువ్వు ఎగ్జామ్ సప్లై చేస్తున్నావు ప్లస్ ట్యాక్సబుల్ కూడా సప్లై చేస్తున్నావు, అప్పుడు ఏం చేయాలంటే ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై చేయాలి. ఓకేనా, ఏ ట్యాక్స్ ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై చేయాలి. ఒకవేళ నువ్వు అది ఏంటంటే సపరేట్లీ షో చేయాలన్నమాట. ట్యాక్స్ ఇన్వాయిస్ ఏదైతే ఈ ఎగ్జామ్షన్ అండ్ ట్యాక్సబుల్ ఉందో దాంట్లో ట్యాక్స్ అమౌంట్ సపరేట్గా చూపించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఆన్సర్ సమరీస్. ఇక్కడ ఇది నథింగ్ బట్ ఇదే ట్యాక్స్ ఇన్వాయిస్ చాప్టర్ జీఎస్టీలోనే అవుతారు ఎఫ్డిపి క్వశ్చన్ అనమాట. వీడు ఏం చేస్తాడంటే 3rd జూన్కి 3rd అక్టోబర్కి వీని టర్న్ ఓవర్ అనేది 40 lakhs క్రాస్ అవుతుంది. కానీ వాడు అప్లై చేసింది ఏంటంటే రిజిస్ట్రేషన్ అప్లై చేసింది 31st అక్టోబర్కి. ఇప్పుడు ఏం చేస్తాడంటే జనరల్ ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద లైబిల్ ఎప్పుడైతే లిమిట్ థ్రెషోల్డ్ లిమిట్ క్రాస్ అయిందో అప్పటిది అంటే నథింగ్ బట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లైబిల్కి వెళ్ళి వితిన్ 30 days అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే లైబిల్ అయినావో అప్పుడు అంటే 3rd అక్టోబర్ అని ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే వీడు ఏం చేసిండు అంటే ఇక్కడికే లైబుల్ అయ్యిండు, ఈరోజు లైబుల్ అయ్యిండు, వితిన్ 30 daysలో చేయించుకున్న రిజిస్ట్రేషన్ అంటే ఎస్ చేయించుకోండు. అప్లైడ్ వితిన్ 30 days అంటే ఎస్ అప్లై చేసుకోండు. దెన్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది 3rd అక్టోబర్ అవుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే రివర్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాలి? రివర్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే రిజిస్ట్రేషన్ వచ్చింది ఏమో జనరల్గా రిజిస్ట్రేషన్ వచ్చింది 5th November, వితిన్ ద రిజిస్ట్రేషన్ వచ్చింది 5th November. అయితే ఇప్పుడు ఏంటంటే రివర్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది వితిన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. వితిన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఈ రోజుకి వెళ్ళి 1 month 30 days యాడ్ చేస్తే ఈ 1 monthలోనూ ఇష్యూ చేయాలి రివర్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఏ మంత్కి ఇష్యూ చేయాలి? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లైబిల్కి వెళ్ళి ఫ్రమ్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వరకు ఇష్యూ చేయాలన్నమాట. ఇది ఎంసీక్యూ. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లైబిల్కి వెళ్ళి టిల్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాడు ఏం అడిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏంది, నెక్స్ట్ రివైజ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాలి, రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాలి. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ ట్యాక్స్ ఇన్వాయిస్లో ఇది ఇంపార్టెంట్, ఎంసీక్యూలో వస్తుంది అనమాట. ఇది పక్క ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనమాట. రిఫండ్ వోచర్ ఇష్యూ. ఈ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆల్ పేమెంట్ వోచర్ ఎప్పుడు ఇష్యూ చేస్తాడు, రిఫండ్ వోచర్ ఎప్పుడు ఇష్యూ చేస్తాడు, పేమెంట్ వోచర్ ఎప్పుడు ఇష్యూ చేస్తాడు, రిఫండ్ వోచర్ ఎప్పుడు ఇష్యూ చేస్తాడు, రిసీట్ వోచర్ ఎప్పుడు ఇష్యూ చేస్తాడు. రిఫండ్ వోచర్ ఫస్ట్ ఆల్ రిసీట్ వోచర్ ఎప్పుడు ఇష్యూ చేస్తాడు అంటే ఎప్పుడైతే సరే నీకు ఎగ్జాంపుల్ సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. ఎగ్జాంపుల్ సప్లయర్ ఉన్నాడు, వీనికి ఒక అడ్వాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు వీడు రిసీట్ వోచర్ ఇష్యూ చేస్తాడు. ఒక కాంట్రాక్ట్ వచ్చింది, ఏదైనా కాంట్రాక్ట్ వచ్చింది, ఆ తర్వాత వీడు సప్లై చేయాలి సర్వీస్. అయితే అడ్వాన్స్ వచ్చింది, అయితే వీడు సప్లయర్ అన్నట్టు రిసీట్ వోచర్ ఇష్యూ చేస్తాడు. ఇక్కడ విషయం ఇక్కడ చూస్తే whenever any advance issued by the supplier, then a supplier will issue the receipt voucher. ఒకవేళ ఏదైతే సర్వీస్ అన్నది సబ్సిక్వెంట్ క్యాన్సిల్ అయింది అనుకో, రిఫండ్ వోచర్ ఇష్యూ చేస్తాడు సప్లయర్. ఒకవేళ ఆర్సీఎం కేసు అయితే ఇక్కడ చూసుకుంటే కరెక్ట్గా సప్లయర్ రిసీట్ వోచర్ ఇష్యూ చేస్తారు, సప్లయర్ ఇష్యూ చేస్తాడు. రిసీవింగ్ అడ్వాన్స్ ఎందుకు ఇష్యూ చేస్తాడు? అడ్వాన్స్ అంటే నథింగ్ బట్ ఎప్పుడు ఇష్యూ చేస్తాడు? ఒకవేళ అడ్వాన్స్ వచ్చినప్పుడు ఇష్యూ చేస్తాడు. నథింగ్ బట్ ఇట్ రిప్లేసెస్ ద ట్యాక్స్ ఇన్వాయిస్ ఆఫ్టర్ ద సప్లై. ఇది వదిలేసి నెక్స్ట్ రిఫండ్ వోచర్ ఎప్పుడు ఇష్యూ చేస్తాడు అంటే సబ్సిక్వెంట్లీ క్యాన్సిల్ అయిపోయింది అనమాట.
ఆ తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే పేమెంట్ వోచర్ ఎప్పుడు ఇష్యూ చేస్తాడు అంటే పేమెంట్ వోచర్ అనేది బయ్యర్ ఇష్యూడ్. ఇది ఆర్సీఎం. ఇది మే 2025లో వచ్చిందనమాట. మే 2025లో ఎంసీక్యూ వచ్చింది. అసలు ఒకవేళ విచ్ టైప్ ఆఫ్ ద ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ద ఆర్సీఎం అంటాడు. అయితే పేమెంట్ వోచర్ ఇష్యూడ్ ఎవడు హూ విల్ ఇష్యూ ద బయ్యర్ ఇష్యూ చేస్తాడు ఫర్ పేయింగ్ ఆఫ్ ద ఆర్సీఎం. వాళ్ళ లైబిలిటీ వాడు చేసుకోవాలంటే పేమెంట్ వచ్చారు ఇష్యూ చేస్తాడు. రికార్డ్ ద లైబిలిటీ ఆఫ్ ద బయ్యర్ అంటారు ద ఆర్సీఎం. యూజువల్లీ సెల్ఫ్ ఇన్వాయిస్ అంటాడు. దీన్నే సెల్ఫ్ ఇన్వాయిస్ అంటారు. ఇది ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. ఇది వన్ ఆఫ్ ద లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. వాడు ఏమంటాడంటే డైనమిక్ క్యూఆర్ కోడ్ మీద క్వశ్చన్ అనమాట. డైనమిక్ క్యూఆర్ కోడ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరు అప్లికబుల్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆల్రెడీ దీని మీద ఒక సపరేట్ వీడియో ఉంది, అది చూసుకోండి. దీనికి కావాల్సి వస్తే దీని కమెంట్ బాక్స్లో నథింగ్ బట్ మన యూట్యూబ్లో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాం. దాంట్లో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూఆర్ కోడ్ అనేది ఏ కేసులో కొన్ని కేసెస్లో అప్లై అవ్వదు. ఒకవేళ సప్లయర్ అనేటోడు ఇన్ ఇండియా ఉన్నాడు, సప్లయర్ అనేటోడు ఇన్ ఇండియా ఉన్నాడు, సప్లయర్ అనేటోడు ఇన్ ఇండియా ఉన్నాడు, ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ ఇండియా ఉంది, రిసిపియంట్ కూడా అవుట్ సైడ్ ఇండియా ఉన్నాడు, మనీ అనేది ఫారెన్ కన్వర్టబుల్ కరెన్సీలో వచ్చింది, అతను క్యూఆర్ కోడ్ అప్లికబుల్ కాదు. ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిబిఎస్ఈ సర్క్యులర్ ప్రకారం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 15 సన్మతి. ఇంకోటి ఏంటంటే ఇదే సేమ్ క్వశ్చన్ నెంబర్ 17 సునీత, సేమ్ యాజ్ నవంబర్ 24 క్వశ్చన్. అది సిబిఎస్ఈ సర్క్యులర్ ఏం చెప్తుంది అంటే డైనామిక్ ట్యాక్స్ ఇన్వాయిస్ చాప్టర్ సప్లయర్ అనేటోడు ఇన్ ఇండియా ఉంటే, ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ ఇండియా ఉంటే, రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియా ఉంటే, మనీ అనేది ఫారెన్ కన్వర్టబుల్ వచ్చిందంటే డైనమిక్ క్యూఆర్ కోడ్ అప్లై అవ్వదు. ఇక్కడ ఏంటంటే ఇది కాన్సెప్ట్. వీడు ఏం చేస్తాడంటే వీడు సప్లయర్ కదా, సప్లయర్ అన్నమాట. సన్మతి అనేటోడు సప్లయర్ ఉంటాడు, రిజిస్టర్ ఇన్ ద మహారాష్ట్ర. వీడు ఇది ఎగ్జాంపుల్ టీ లిమిటెడ్ అనుకో, ఇది జపాన్లో ఉంటుంది. వీడు ఏం చేస్తాడంటే వీడు మిషన్ సప్లయర్ అనమాట. వీడు ఏం చేస్తాడంటే రిపేర్ వచ్చింది మిషన్, రిసీవ్ ద మిషన్, వీడు రిపేర్ చేస్తాడు. రిసీవ్స్ ద మిషన్ ఫర్ ఏ రిపేర్ ఫ్రమ్ ఓకే. అయితే మనీ రిసీవ్డ్ అని ఫారెన్ కరెన్సీ. వీడు సప్లయర్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. సప్లయర్ అనేటువంటి ఇన్ ఇండియా, రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియా, మనీ అనేది ఫారెన్ కరెన్సీ. ఇప్పుడు క్యూఆర్ కోడ్ అప్లికబుల్ అవుతుందా అంటే నో, అప్లికబుల్ అవ్వదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్.